హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 70వ అధ్యాయం 35వ శ్లోకం నుంచి ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం. సో శ్రీకృష్ణ భగవానుడి సుధర్మ సభకి దూత రావడం. ఆ దూత ఎవరికి ప్రతినిధిగా వచ్చాడు? జరాసంధుడితోటి బంధింపబడినటువంటి రాజులకి ప్రతినిధిగా రావడం. ఆ రాజుల యొక్క సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడికి తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఏమిటి ఆ సందేశం? కృష్ణ భక్తులైనటువంటి ఆ రాజుల్ని జరాసంధుడు బంధించి ఉన్నాడు. ఎందుకు? ఆ జరాసంధుడు ఈ రాజులందరినీ కూడా ఎందుకు బంధించాడు అని అంటే, వీళ్ళందరూ కూడా జరాసంధుడికి సపోర్ట్ చెయ్యట్లేదు. కృష్ణ భక్తులు సహజంగానే ఇలాంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి మద్దతు ఇవ్వరు. ఇక రెండవది, ఈ బంధింపబడినటువంటి ఈ రాజుల్ని ఏం చేయబోతున్నాడు అని అంటే, త్వరలోనే బలి ఇవ్వబోతున్నాడు. సో ఇది తెలుసుకున్నటువంటి ఈ రాజులు ఒక దూత ద్వారా శ్రీకృష్ణుడికి సందేశాన్ని పంపించారు. శరణాగతులమైనటువంటి మేము బంధింపబడి ఉన్నాం. ఎవరికి శరణాగతులయ్యారు? కృష్ణుడికి శరణాగతులయ్యారు. కృష్ణుడికి శరణాగతులైనటువంటి వ్యక్తులని స్వయంగా శ్రీకృష్ణుడే రక్షిస్తారు. మీ జన్మ యొక్క ఉద్దేశమే, మీ అవతరణ యొక్క ఉద్దేశమే దుష్ట శిక్షణ, సాధు సంరక్షణ అయినప్పుడు మరి మేమందరం కూడా రక్షింపబడాలి అంటే నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. పైగా కొంచెం తత్వం కూడా మాట్లాడారు. ఎందుకు అందరూ కూడా నీకు శరణాగతులు అవ్వట్లేదు? నీ అమితమైనటువంటి రక్షణ మాకు ఉంటుంది అని తెలిసినా కానీ అని అంటే, వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల కారణంగా వాళ్ళకి వాళ్ళు భవిష్యత్తులో కృష్ణుడి దగ్గరికి కూడా, కృష్ణుడి యొక్క పాదాలను కూడా చేరుకోలేనంతగా వాళ్ళు పాపకర్మలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు కాలేకపోతున్నారు, కృష్ణుడికి శరణాగతులు అవ్వలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు మాయ ప్రభావంలో ఉన్నారు. సో ఈ విధంగా మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుణ్ణి భ- భగవంతుడిగా అంగీకరించరు, లేదంటే కృష్ణుడికి శరణాగతులు అవ్వరు. అంటే పాపాలు ఒక జన్మలో చేసినటువంటి పాపాలు కాదు, ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి పాపాలన్నీ పోగు పడిపోయి ఉండడం వలన వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు కాలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అది ఒక కారణం. రెండవది, శుద్ధ భక్తులైనటువంటి ఈ రాజులందరూ కూడా వాళ్ళని వాళ్ళు మేము చాలా భక్తులం, చాలా గొప్పవాళ్ళం, మీకు శరణాగతులై ఉన్నాము అని వాళ్ళేం చెప్పుకోవట్లేదు. మేము కూడా అపవిత్రులమే అని చెప్పుకుంటున్నారు. సో ఎందుకంటే ఒక భక్తుడు నేను గొప్పవాడిని, నేను గొప్ప భక్తుడిని, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తుడిని అని ఎప్పుడు చెప్పుకోడు. ఉం? ఎంత గొప్ప భక్తుడైనా సరే ఇంకా నేను భక్తిలో పురోగమించాలి అనే కోరుకుంటాడు. సో పూర్తి శరణాగతులు అయ్యారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడి దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఎక్కడికో వెళ్ళకుండా. ఓకే? కాబట్టి రక్షించమని వీళ్ళందరూ కూడా కోరుకోవడం అనేటువంటి జరిగింది. సో సుధర్మ సభకి శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత మొదటి సందేశం ఏంటి? జరాసంధుడి దగ్గర జరాసంధుడి దగ్గర బంధింపబడినటువంటి రాజుల నుంచి వచ్చినటువంటి సందేశం, ఆ రాజులు రక్షించటం కోసం కృష్ణుడికి అభ్యర్థన అనేటువంటిది మొదటి సందేశం. తర్వాత ఇంకో సందేశం వస్తుంది కృష్ణుడికి. దానికంటే ముందు నారదుడు అక్కడ ప్రత్యక్షం అయిపోయారు. కృష్ణుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికంటే ముందే నారదుడు ప్రత్యక్షం అయిపోయారు. మరి నారదుడిని చూసిన వెంటనే కృష్ణుడు ఏం చేస్తారు? సహజంగానే ఒక బ్రాహ్మణుణ్ణి చూసిన వెంటనే శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని ఆదరించటం, ఆ బ్రాహ్మణుని సత్కరించటం, ఆ బ్రాహ్మణుడికి చేయాల్సినటువంటి అతిథి సత్కారాలు, అర్చనలు అన్నీ చేయడం అనేటువంటిది శ్రీకృష్ణుడి యొక్క బాధ్యత. మనమందరం కూడా ఏ విధంగా బ్రాహ్మణుని పూజించాలి అనేటువంటి విషయం కృష్ణుడి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, ఆయన యొక్క దినచర్యను కనుక మనం సక్రమంగా పరిశీలించినట్లయితే ఒక బ్రాహ్మణుని ఏ విధంగా మనం, ఒక గృహస్థులమైనటువంటి మనం ఏ విధంగా ఆ మనం పూజించాలి, ఎలా ఏ విధంగా మనం ఆదరించాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలానే నారదుడు కూడా వచ్చాడు. నారదుడు వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఆయన్ని ఆహ్వానించారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, ఆయనకి చేయాల్సినటువంటి అతిథి సత్కారాలన్నీ కూడా చేశారు. చివరికి పాద పూజ కూడా చేశారు. ఆ తరువాత
ఇప్పుడు కృష్ణుడు నారదుడితో మాట్లాడుతున్నారు. ఓకే. సో ఈరోజు కృష్ణుడు నారదుడితో ఏం మాట్లాడుతున్నారు, నారదుడు ఏం సందేశాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఆ తర్వాత కృష్ణుడు ఏం నిర్ణయం తీసుకుంటారు. ఓకే, అది మనం ఈరోజు చూద్దాం. 35వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. 35వ శ్లోకం ముందుగా నరసింహారావు ప్రభు. అపి స్విదధ్య లోకానాం త్రయాణామకుతో భయం. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. అపి స్వదద్య లోకానాం త్రయాణాం మకుతో భయం. నను భూయన్ భగవతో లోకాన్ పర్యటతో గుణః. నను భూయన్ భగవతో లోకాన్ పర్యటతో గుణః. శ్రీకృష్ణ భగవాన్ పలికెను, నేడు ముల్లోకములు సమస్త భయము నుండి విడివడిన ఒక నిశ్చయము ఏలయన సకల లోకములందు ఇచ్చానుసారము సంచరించే నీ వంటి మహానిధిని ప్రభావమే అటువంటిది. అరే కృష్ణ దండవుతుంది. ఓకే. సో కృష్ణుడు సుధర్మ సభలోకి నారదుడు వచ్చాడు. మామూలుగా మనం ఏం చేస్తామండి, ఒక భక్తుడు ఏం చేస్తాడు, భక్తుడు భగవంతుడిని చూడగానే ఏం చేస్తాడు, దండవత్ ప్రణామం చేస్తారు ప్రభు. భగవంతుడిని కీర్తిస్తాడు, భగవంతుడికి నమస్కారాలు తెలియజేస్తారు, భగవంతుడిని కీర్తిస్తాడు. భక్తుడి యొక్క లక్షణం అది. భక్తుడిని చూసిన భగవంతుడు ఏం చేస్తారు, సరే భగవంతుడిని చూసిన భక్తుడు దండవత్ ప్రణామం చేస్తాడు, కీర్తిస్తాడు. మరి భక్తుడిని చూసిన భగవంతుడు ఏం చేస్తారు, ఆనందం వస్తుంది, ఆనందపడతారు, ఆయన లోపలికి ఆహ్వానిస్తారు, ఆయనకి ఆసనాన్ని అర్పిస్తారు ప్రభు. ఆసనాన్ని ఇచ్చి భగవంతుడు కూడా ఆయన పాదాలు కూడా కడిగి ఆయన గౌరవిస్తారు, ఆయనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు ప్రభుజీ. ఇంకా అసలు విషయం మాత్రం చెప్పట్లేదు. ఆయన సాదరంగా ఆహ్వానిస్తారు కదా ప్రభుజీ. భక్తుడు చూసిన భగవంతుడు లోకంలో విశేషాలు ఏంటని తెలుసుకుంటారు, హృదయానికి దగ్గరగా తీసుకుంటారు ప్రభుజీ. హత్తుకుంటారా ప్రభుజీ? భక్తుడిని చూసిన భగవంతుడు భక్తుని కీర్తిస్తాడు. హరి బోల్, హరి బోల్. భక్తుడు భగవంతుడిని కీర్తిస్తుంటే భగవంతుడు భక్తుడిని కీర్తిస్తారు. అది భక్తుడి యొక్క గొప్పతనం. ఓకే. సో ఏమంటున్నారు ఇక్కడ, నారదముని శుద్ధ భక్తుడు కదా. నారదముని కంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే కనుక వాళ్ళు కూడా కృష్ణుడితో కీర్తింపబడతారు. ఓకే. సో ఏమని కీర్తిస్తున్నారు, ఒక్కసారి నీ ప్రవేశం జరిగిందంటే సమస్త లోకంలో ఎలాంటి భయం అయినా సరే పారిపోవాల్సిందే. మా దగ్గర ఇంకెలాంటి భయం ఉండదు, అంత గొప్పవాడి నువ్వు. ఎందుకంటే సకల లోకంలో యందు ఇచ్ఛానుసారం సంచరించేటువంటి నీ వంటి మహనీయుల ప్రభావమే అలాంటిది అని చెప్తున్నారు. ఓకే. ఇది కీర్తన లేకపోతే ఇంకేమన్నా ఆశీర్వాదమా? కీర్తిస్తున్నారు ప్రభుజీ. కీర్తనే ప్రభుజీ, కీర్తనే. అందుకని నేను శ్లోకం చదివిన తర్వాత అడిగా, నేను శ్లోకం తాత్పర్యం చదివిన తర్వాత అడిగా. సో శ్లోకంలో ఉంది దానికి ఆన్సర్. సో భగవంతుడు నారదుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. నారదుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, నారదుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరికి ఎలాంటి భయము ఉండదు. ఓకే. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో వాళ్ళ భయాన్ని నుంచి వాళ్ళని రక్షించినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు మనం 9 స్కందాలు కంప్లీట్ చేసుకుని 10వ స్కందంలో కూడా చివరికి వస్తున్నాం. సో ఇప్పటి వరకు ఎంతమందిని కలిసి ఎంతమందిని భక్తులుగా మార్చేసి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి భయాల నుంచి దూరం చేసేసారు వాళ్ళని కదా. దక్షుడికి పుట్టినటువంటి వేల మంది పుత్రుల్ని ఒక్క 5 నిమిషాల సాంగత్యంలోనే వాళ్ళని భక్తులుగా మార్చేసేసాడు. చివరికి మాకు రాజ్యం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఆస్తి వద్దు అని చెప్పేసి మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. సరే, నారదుడు గొప్ప భక్తుడు, పైగా దక్షుడికి సోదరుడు లాంటి వాడు అని చెప్పేసి దక్షుడు ఏమనలేదు. అనకుండా సరే పోయిన వాళ్ళు పోతే పోయారని చెప్పేసి మళ్ళీ ఇంకొక 1000 మందిని తయారు చేశాడు. 1000 మందిని కన్నాడు. ఆ 1000 మందిని కూడా మళ్ళీ ఒక క్షణంలోనే మార్చేశారు భక్తులుగా. దక్షుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది నారదుడి మీద. ఆ సమయంలో కూడా
ఇంతమంది పిల్లలను కోల్పోయినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కృష్ణ ప్రచారం కనుక చేసినట్టయితే వీడు కూడా కృష్ణ భక్తుడు అయిపోతాడు అనుకున్నాడు దక్షుడు కూడా. అంటే ఎస్ ఎవరైనా ప్రభుజీ. ఎవరైనా సరే వీక్ మూమెంట్ ఏదైనా ఉంటే ఆ వీక్ మూమెంట్ లో అలాంటి వాళ్ళకు కూడా ప్రచారం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి శుద్ధ భక్తుడు నారదుడు. ఓకే. చివరికి దక్షుడి దగ్గరకు కూడా వెళ్ళిపోయి ప్రచారం చేయాలని చేశాడు. దక్షుడు ఎంత మొండోడంటే మనం చూస్తున్నాం కదా, మనం భక్తులు ప్రచారం చేయడానికి వెళ్తే అభక్తులని అభక్తులు ఏ విధంగా మనల్ని దూషిస్తారు, ఏ విధంగా మనల్ని బాధలు పెడతారు, ఇబ్బందులు పెడతారు, మనం చూస్తూనే ఉన్నాం. ఉం? శుద్ధ భక్తుల్ని ఆ, ఈ యతిష్టులు, ఈ వీళ్ళు భగవంతుడు నమ్మనటువంటి వ్యక్తులు ఆ, వాళ్ళ మీద దాడి కూడా చేసినటువంటి నాస్తికులు. సందర్భాలు, నాస్తికులు దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దక్షుడు ఏం చేశాడు? నారదుడిని శపించేశాడు. శపించేశాడు, నీకు ఇల్లు వాకిలి లేకుండా ముల్లోకాలు తిరుగుతూనే ఉంటావు నువ్వు ఎప్పుడు అని. ఓకే. అలాంటి శాపం ఇచ్చారు. మరి అది శాపమా లేకపోతే వరమా? వరమేంటి ప్రభుజీ? వరమే ప్రభుజీ అది. కాదు, ప్రచారం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఇల్లు వాకిలి ఉంటే శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళి కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ పెట్టుకొని కూర్చుంటాడా, లేకపోతే ఇల్లు వాకిలి లేదు అనేటువంటి వంకతోటి మొత్తం ప్రచారం చేయడానికి తిరుగుతాడు? అది సెకండ్ వరం ఆప్షన్, ప్రభుజీ. సెకండ్ ఆప్షన్ ప్రభు. ఒక రకంగా నారదుడికి అదొక వరం లాగా అయిపోయింది. వరం లాంటిది ప్రభుజీ. ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఎక్కడంటే అక్కడ తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడంటే అప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఆ విధంగా ఇంకా ఆయన ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేయడానికి అవకాశం దొరికింది దక్షుడి యొక్క శాపం వల్ల. అంటే ఈయన ముల్లోకాలు తిరగడానికి ఒక ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే అందరినీ ఉద్ధరించడం, అందరినీ భయం నుంచి దూరం చేయడం. భయం ఏంటిది భయం? ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి భయం ఏంటి? జన్మ మృత్యు జరాలు మరణం ఎప్పుడు వస్తుందా అని. ఎప్పుడు ఈ మనిషి జన్మను కోల్పోయి ఎప్పుడు ఏ జంతు జన్మకి వెళ్ళిపోతాము, లేకపోతే ఈ మనిషి జన్మను కోల్పోయి ఏ క్రిమికీటకంగా మారిపోతాము, ఏ పక్షులుగా మారిపోతాము, ఏ చెట్లుగా మారిపోతాము అనేటువంటిది నిజంగా మనం భయపడాల్సినటువంటి విషయం మన లైఫ్ లో. ఓకే. అంతకు మించిన భయం ఇంకోటి లేదు మన లైఫ్ లో. ఎందుకంటే చావు అనేటువంటిది కామన్, ఎవరికైనా రావాల్సిందే. కానీ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, చనిపోయిన తర్వాత ఏ విధంగా మనం మారిపోతాము అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు భయం ఇస్తుంది, నిజమైనటువంటి భయం అది. అలాంటి భయానికి కనుక సొల్యూషన్ మీకు దొరికింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉద్ధరింపబడినట్టుగా. ఓకే. నారదుడి సాంగత్యంలోకి వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా పతనం చెందినటువంటి జీవితాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు కదా. మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి జంతువుగా మారాల్సినటువంటి అవసరం లేనటువంటి సొల్యూషన్స్ ఇస్తారు, ముక్తి సాధించేటువంటి సొల్యూషన్ ఇస్తారు. మనం అందరం కూడా ముక్తి మార్గంలో నడవడానికి అవకాశాన్ని మనకి నారదుడు కల్పిస్తారు. మళ్ళీ జన్మ అనేటువంటిది లేనటువంటి స్థితి ముక్తి అంటే. ఒకవేళ మనం అంతగా పవిత్రం అవ్వలేదనుకోండి, మనం అంతగా ముక్తి సాధించే స్థాయి వరకు మనం ఇంకా మన భక్తి పురోగమించలేదనుకోండి, కనీసంగా మనిషిగా అయినా పుడతాం. సో భయం ఏమైనా ఉందా? లేదు ప్రభుజీ. నారదుడు లాంటి శుద్ధ భక్తుల సాంగత్యం దొరికితే ముక్తి సాధించలేకపోతే కనీసంగా మనిషిగా అయినా పుడతాం, లేదు అంటే దేవీ దేవతలుగా అయినా పుడతాం. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏమి మనం కోల్పోం, ఇప్పుడు ఉన్నదానికంటే గొప్పగానే తిరిగి మనం పొందుతాం మరణించిన తర్వాత కూడా. కాబట్టి భయాన్ని నిజంగా తొలగించటము అని అంటే ఇది. అంటే నారదుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరిని కలిస్తే వాళ్ళని ఇలాంటి భయాల నుంచి దూరం చేసేస్తాడు. అదే కృష్ణుడు ఆయన్ని కీర్తిస్తున్నాడు కదా, నారదుడిని కీర్తిస్తున్నాడు కృష్ణుడు ఆ విధంగా. నెక్స్ట్ 36వ శ్లోకం లావణ్య మాత. నహితే విదితం కించిల్లోకేష్వీశ్వర కర్తృషు నహితే విదితం కించిల్లోకేష్వీశ్వరకర్తుషు అత పృచ్ఛామహే యుష్మాన్ పాండవానాం చికీర్షితం. అదా పృచ్ఛామహే యుష్మాన్ పాండవానాం చికీర్షితం. భగవత్ సృష్టిలో నీకు తెలియంది లేదు కనుక పాండవులు ఏమి చేయదలుచున్నారో దయచేసి నాకు చెప్పవలసింది. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడికి ఎక్కడ ఎవరికి ఎలాంటి అపాయం ఉన్నా, ఎలాంటి ఆపద ఉన్నా, ఎవరికి ఎలాంటి సహాయం, కృష్ణుడి యొక్క సహాయం కావాలి అనన్నా కృష్ణుడికి ముందే తెలుసు. సర్వాంతర్యామి శ్రీకృష్ణుడు. అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసు కృష్ణుడికి. మీ మనసులో మీరేమనుకుంటున్నారో
మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ కృష్ణుడికి మాత్రం తెలుసు. మీ మనసులో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో రేపటికి మీరు మర్చిపోవచ్చేమో కానీ కృష్ణుడు మర్చిపోరు. కృష్ణుడు గుర్తుంటుంది. కృష్ణుడికి అందరి బాగోగులు తెలుసు. కృష్ణుడికి అందరికీ కృష్ణుడికి వల్ల కావాల్సినటువంటి సహాయం గురించి కూడా తెలుసు. ప్రత్యేకించి తన భక్తుల విషయం ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా సరే పలకరించాలి అని అంటే, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించడంతో పాటు, మిమ్మల్ని కీర్తించడంతో పాటు ఎవరి గురించి అయినా సరే మనం అడిగాము అని అంటే, మీకు సంబంధించిన, మీతో సంబంధం ఉన్న లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు మనం అడిగాము అంటే, మనం ఆ వ్యక్తులకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తే అలా అడగం కదా. ఓకే, మీరు భగవంతుడి గురించి అడగడం అనేటువంటిది సర్వసాధారణం. భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఓకే, చిన్న విషయం. కానీ భగవంతుడే భక్తుల గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం చూపించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ప్రభుజీ. ఒకవేళ ఉమాపతి ప్రభువు వెళ్ళారనుకోండి కృష్ణుడి దగ్గరికి, శ్రీదేవి మాతాజీ ఎలా ఉన్నారు అని ఉమాపతి ప్రభువుని అడిగితే, శ్రీదేవి మాతాజీ స్థాయి ఎలాంటిదైతే అడిగి ఉండాలి కదా కదా. కానీ కృష్ణుడి దగ్గరికి నారదుడు వస్తే, నారదుడిని ఒక శ్లోకంలో కీర్తించి రెండవ శ్లోకంలో పాండవులు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. అర్థమైనా మీకు పాండవుల యొక్క గొప్పతనం ఏంటో? Yes, ఏదో ప్రభుజీ. ఏదో యాక్సిడెంటల్ గా అడగట్లేదు ఈ విషయాలు. పాండవులకి ఆ స్థాయి ఉంది, ఆ స్థానం ఉంది. కాబట్టి కృష్ణుడు మన గురించి కూడా ఎప్పుడు అడుగుతారే, ఆ? మన గురించి కూడా కృష్ణుడు మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాము, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని కృష్ణుడు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలి? శుద్ధ వైష్ణవం అవ్వాలి, శుద్ధ భక్తులు అవ్వాలి. పాండవులలా కృష్ణుణ్ణి పాండవులలా కృష్ణుణ్ణి మనం కూడా శరణాగతులం అవ్వాలి, నమ్మాలి. ఉం? పాండవులకి ఎలాంటి స్థాయిని ఇచ్చారో అలాంటి స్థాయిని, స్థానాన్ని మనం కూడా పొందాలి అని అంటే పాండవులను చూసి నేర్చుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు నారదుని అడిగారు, పాండవులు ఎలా ఉన్నారు, పాండవులు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అడిగారు. దానికి నారదుడు సమాధానం చెప్తున్నారు. 37వ శ్లోకం, ప్రమీల మాతాజీ. శ్రీ నారద ఉవాచ శ్రీనారద ఉవాచ పుష్టా మయా తే బహుశో దురత్యయా దృష్టా మయా తే బహుశో దురత్యయా మయా విభో విశ్వసృజశ్చమాయినః మాయా విభో విశ్వసృజచ్చమాయినః భూతేషు భూమం చరతః స్వశక్తిభిర్ భూతేషు భూమం శరతః స్వశక్తిభిర్ వహ్నేరివచ్చన్న రుచో నమేద్భుతం. వహ్నేరివిచ్చన్న రుచో నమేద్భుతం. శ్రీనారదుడు పలికెను, ఓ సర్వశక్తిమంతుడా, ఏ మాయ ద్వారా నీవు విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవునే మోహపరుతువో అట్టి నీ దుస్తరమగు మాయను నేను పలుమార్లు గాంచియుంటిని. ఓ సర్వపరివేష్టితుడా, అగ్ని తన ధూమముతో నిజ ప్రకాశమును మరుగుపరచడి రీతి జీవుల నడుమ సంచరించినప్పుడు నీవు స్వశక్తులచే నన్ను మరుగుపరచుకొనుటకు నాకు ఆశ్చర్యమును కలిగించదు. భాష్యము. పాండవుల ఉద్దేశమును గురించి శ్రీకృష్ణుడు నారదమునిని అడిగినప్పుడు ఆ దేవదేవుడే స్వయముగా సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవునే మోహపరిచినంతటి వాడని ఆ ముని సమాధానమిచ్చెను. శ్రీకృష్ణుడు జరాసంధుని వధింపగోరినాడని పాండవుల ఉద్దేశమును గురించి విచారణ చేయుట ద్వారా అతడు ఆ లీలను చేయుటకు సన్నద్ధుడగుచున్నాడని నారదుడు తెలుసుకొనెను. భగవానుని ఉద్దేశమును ఎరిగిన వాడై నారదుడు తనను ఆ దేవదేవుడు వినయముతో సమాచారమును అడిగినప్పుడు ఎంత మాత్రము ఆశ్చర్యపడలేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. ఓకే, ఒక భగవంతుడు భక్తుడిని ప్రశ్నిస్తున్నారు, పలానా వాళ్ళ గురించి నాకు చెప్పండి అని. ఇది ఎంత విచిత్రంగా ఉంది. ఆ? భగవంతుడు ఏంటి భక్తుడిని ప్రశ్నించడం ఏంటి? భగవంతుడికి తెలియదా ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం భగవంతుడికి తెలీదా? అది ఒక వాళ్ళ మీద విశేషమైన ఉమ్. కానీ ఆప్యాయత. కానీ ఆ భక్తుడి ప్రస్తుతం భగవంతుడు ఒక సామాన్యమైనటువంటి ఆ మానవుడిలాగా పాత్ర పోషణ చేస్తున్నారు ప్రస్తుతం.
ఓకే. రెండవది, ఏ విధంగా అయితే బూడిద బూడిద అగ్ని యొక్క ప్రకాశాన్ని కనిపించకుండా ఏ విధంగా అయితే బూడిద కప్పేసి ఉంటుందో, అగ్నికి ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో, నిప్పుకు ఉన్నటువంటి ప్రకాశాన్ని బూడిద ఏం చేస్తుంది? నిప్పు చుట్టూ ఏముంటుందండి? బూడిద ఉంటుంది కదా. పొగ ప్రభుజీ, పొగ. దానివల్ల కనపడదు, మూసేస్తుంది. పొగ, లేదా పొగ అయితే అగ్నిని, ఓకే, బూడిద అయితే నిప్పుని, ఓకే, ఏదో ఒక రకంగా దాని ప్రకాశాన్ని కప్పేసి ఉంచుతుంది. అంత మాత్రాన లోపల నిప్పు లేనట్ట, లోపల అగ్ని లేనట్ట, అయినా కప్పేసి ఉంటుంది అంతే. అదేవిధంగా మాయ కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఈ భౌతిక విశ్వంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆ మాయ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని భక్తులకి తెలియకుండా ఉండేలా చేస్తుంది. ఒక పొరలాగా, ఒక అడ్డం. ఓకే. అంత మాత్రాన కృష్ణుడు గొప్పవాడు కాదని కాదు. కృష్ణుడు గొప్పతనం మనకు తెలియకపోతే కృష్ణుడు గొప్పవాడు కానట్లా, సర్వశక్తి సంపన్నుడు కానట్లా. కృష్ణుడు పలానా శక్తివంతుడు కాదు అని మనం అనుకున్నంత మాత్రం వాళ్ళు శక్తివంతులు కాకుండా అవుతారా? వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే. ఓకే. సో భక్తుల విషయంలో ఒకవేళ భగవంతుడు ఇలా ప్రవర్తించినా కానీ భక్తులు ఏం ఆశ్చర్యపోరు, భక్తులు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని ఒక అభక్తుడికి చదివి వినిపించాం అనుకోండి, వాడేమంటాడు? కృష్ణుడు దేవుడు కాదు, అందుకని కృష్ణుడు పాండవుల గురించి నారదుని అడిగి తెలుసుకుంటున్నాడు. ఒకవేళ కృష్ణుడు నిజంగా దేవుడు అనుకోండి, కృష్ణుడికి ఆయన అందరికీ ఆయనే తెలుసుకుని ఉండేవాడు, నారదుని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కదండి. కానీ భక్తుడు ఏమనుకుంటాడు? భక్తుడు అలా అనుకోడు. నారదుని అడిగినా కానీ కృష్ణుడికి తెలియక కాదు, కృష్ణుడికి తెలియక కాదు. భగవంతుడి యొక్క సర్వశక్తిని ప్రతి సందర్భంలోనూ బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకించి మానవ రూపంలో అవతరించినప్పుడు మానవుల్లాగానే ప్రవర్తిస్తారు. అంత మాత్రం ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కోల్పోయారని కాదు. ఓకే. ఆయన శక్తి సామర్థ్యాలు యథాతథంగా అలానే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా తరిగేవి కాదు, అవి ఎప్పుడు కూడా నశించేవి కావు. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు. మనకు 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయల నుంచి 50,000 తీసేసామనుకోండి, మన దగ్గర ఎంత ఉంటాయి? 50,000. 50,000 ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుంచి 50,000 తీసేసామనుకోండి, భగవంతుడి దగ్గర ఎంత ఉంటాయి? లక్షే ఉంటాయి. 1,00,000 ఉంటాయి. పూర్ణుడు కాబట్టి పూర్ణంగానే ఉంటుంది. అదనమాట. ఓకే. ఎవరు 50,000 చెప్తారా అని చూస్తున్నా. ఓకే. సో భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యము అనేటువంటిది ఎప్పుడు తరగదు. ఓకే. అంత మాత్రం అంటే ఒక తక్కువగా కనిపించినంత మాత్రాన, ఒక మానవుడు మాత్రముగా కనిపించినంత మాత్రాన, అందుకనే కృష్ణుడే అన్నారు స్వయంగా భగవద్గీతలో, నేను ఈ భూమి మీద అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను సామాన్యమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తారు అని. మూర్ఖులు ఎవరైతే కృష్ణుడికి అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు అని అంటారు, వాళ్ళు కేవలం మూర్ఖులు అని చెప్పేశాడు. కృష్ణుడే భగవద్గీతలోనే చెప్పేశాడు అవాడు. కాబట్టి ఎవరైనా సరే కృష్ణుడిని నిందిస్తున్నా, ఎవరైనా సరే కృష్ణుడి యొక్క శక్తి గురించి తక్కువగా మాట్లాడుతున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ వాళ్ళ గురించి చెప్పేశాడు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేశాడు. ఓకే. ఇవన్నీ కూడా లీలలో భాగం. ఒక భక్తుడి ద్వారా వినాలి అని అనుకున్నారు, ఆ సమాచారాన్ని భక్తుడి ద్వారా అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ 38వ శ్లోకం, నాగలక్ష్మి మాత. హరే కృష్ణ. అవేహితం కోర్హతి సాధు వేదితుం సవేదితం కో అర్హతి సాధు వేదితుం త్వమాయేధం సృజతో నియచ్చతః త్వమాయేదం సృజతో నియచ్చతః యద్విద్యమానాత్మతయా భాసతే యద్విద్యమానాత్మతయా భాసతే తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే. తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే. ఎవడు నీ ఉద్దేశమును చక్కగా నెరగలడు? నీ మాయచే నీవు ఈ విశ్వమును విస్తరింపజేసేదవు, అట్లే లయింపజేసేదవు. ఆ విధంగా ఈ విశ్వము అస్తిత్వము కలదిగా ప్రతీతం అవుతున్నది. అట్టి అచించే దివ్య స్థితిని కలిగిన నీకు వందనములు. భాష్యము. నారదుని అనుభూతిని శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించింది. దేవా, నీ అచించే శక్తిచే నీవు ఈ జగత్తును సృజించి పోషించి తిరిగి లయింపజేయదవు. ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఛాయా ప్రాతినిధ్యమే అయినప్పటికీ నీ అచించే శక్తి కారణంలోనే వాస్తవమైనదిగా గోచరించును.
భవిష్యత్తులో నీవు ఏది చేయగోరుచున్నావో ఎవడునూ ఎరగజాలడు. నీ దివ్యస్థితి ఎల్లరకు సర్వదా అచింత్యమైనది. ఇక నాకు సంబంధించినంత వరకు నేను నీకు పదే పదే వందనములు మాత్రమే చేయగలను. శ్రీకృష్ణుడు అద్వితీయ స్వభావమును గుణములను కలిగి ఉన్నాడని స్వవిలక్షణాత్మనే అను పదము కూడా సూచించును. భగవంతునికి సమానుడు గాని అదుకుడు గాని వేరొక్కడు లేడు. హరే కృష్ణ ప్రభు. నారదుడి యొక్క గొప్పతనం గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఉం? స్వయంగా శ్రీకృష్ణుడే పాద పూజ చేసినా కానీ నారదుడు తన స్థితిని మర్చిపోలేదు. ఉం? ఇప్పుడు మనకి ఎవరైనా పాద పూజ చేశారనుకోండి, మనం ఏమనుకుంటాం? మనకి పాద పూజ చేసిన వాడు మనకంటే ఒక మెట్టు తక్కువలో ఉన్నాడు, మనం పై స్థాయిలో ఉన్నాం కాబట్టే వాడు వచ్చి నాకు పాద పూజ చేశాడు అని మనం అనుకుంటాం కదా. సో మనకి ఎవరైనా మర్యాదలు చేసినా, మనకి ఎవరైనా గౌరవించినా కానీ మనంత గొప్పోడు లేడు కాబట్టి మనకి మర్యాద చేశారని మనం అనుకుంటాం. స్వయంగా భగవంతుడే భక్తుడికి పాద పూజ చేసేస్తే భక్తుడు ఏమనుకోవాలి? భగవంతుడి కంటే గొప్పవాడు అనుకోవాలి. భక్తుడు భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడైతేనే భగవంతుడు భక్తుడికి పూజ చేస్తారు కదా. మరి అలాంటప్పుడు మరి నారదుడు భగవంతుడితో పూజలు అందుకున్నటువంటి వ్యక్తి, పైగా కృష్ణుడికి తెలియని విషయాన్ని నారదుడు తెలియజేయబోతున్నారు ఇప్పుడు. అంటే భగవంతుడికి కూడా తెలియని విషయాలు భక్తులకు తెలుస్తాయా? భగవంతుడికి కూడా తెలియని విషయాలు నారదుడికి తెలుసా? అంటే భగవంతుడి కంటే ఏ స్థాయిలో ఉన్నట్లు నారదుడు? ఉం? ఆ స్థాయి ఒకవేళ ఇది అంటే ఇదే విషయం ఒకవేళ నారదుడి మనసులో కనుక వచ్చింది అనుకోండి, మన మనసులో వచ్చినట్టు. మనల్ని ఎవరైనా సరే తెలియనివన్నీ మనల్ని అడిగారు అనుకోండి, మనం గొప్పవాళ్ళం కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు మనల్ని అడిగారు అని మనం అనుకుంటాము. కానీ నారదుడు ఏమనుకుంటున్నాడు? నారదుడు కృష్ణుడు అడిగినంత మాత్రాన, కృష్ణుడు పూజ చేసినంత మాత్రాన నాకంటే చిన్నవాడేం కాదు, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడేం కాదు అని నారదుడికి తన నిజస్థితి తెలుసు. అందుకని ఆయన గర్వితుడు కాడు. నారదుడు లాంటి శుద్ధ భక్తులు వాళ్ళకి తాత్కాలికంగా ఇవ్వబడినటువంటి పొజిషన్ చూసి, స్థితిని చూసి వాళ్ళు ఏమి గర్వితులు అవరు. వాళ్ళల్లో మిథ్యాగర్వం అనేటువంటిది అసలు రాదు. అందుకనే కృష్ణుడితో పూజలు అందుకొని కృష్ణుడితో ప్రశ్నింపబడినటువంటి నారదుడు కృష్ణుడినే కీర్తిస్తున్నాడు. ఓకే, కృష్ణుడినే కీర్తిస్తున్నాడు. నువ్వు సామాన్యుడు. అందుకని ఆయన అన్నాడు, ఎంత నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన, మాయా అనేటువంటి పొర అనేటువంటిది అడ్డం ఉన్నంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కాకుండా పోలేదు. నీ దివ్యస్థితి అనేటువంటిది దివ్యస్థితి అలానే ఉంటుంది. రెండవది, నీ ఉద్దేశాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? నీ మాయచే నీవు విశ్వమును విస్తరింపజేసేదవు, అట్లే లయింపజేసేదవు. ఆ విధంగా ఈ విశ్వమును అస్తిత్వము కలదిగా ప్రతీతమగుతున్నది. అంటే ఈ విశ్వంలో ఏది ప్రకటితమైనా ఏది అప్రకటితమైనా అది స్వయంగా భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారం జరుగుతుంది. కృష్ణుడి యొక్క ఇచ్ఛానుసారం జరుగుతుంది. కృష్ణుడి సంకల్పం లేకుండా ఈ భౌతిక విశ్వం కూడా లేదు. భౌతిక విశ్వం లేదు అని అంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క జీవరాశి లేదు, మనం కూడా లేవు. కృష్ణుడి సంకల్ప మాత్రంతోనే ఈ భౌతిక విశ్వం ఏర్పడుతుంది. కృష్ణుడి సంకల్ప మాత్రంతో ఈ భౌతిక విశ్వంలోకి జీవరాశులన్నీ వస్తాయి. కృష్ణుడి సంకల్ప మాత్రంతో ఈ భౌతిక విశ్వంలో మాయా అనేటువంటి ప్రభావం అనేటువంటిది ఏర్పడుతుంది. కృష్ణుడి సంకల్ప మాత్రంతో భౌతిక విశ్వంలో మనం అందరం కృష్ణుడిని మర్చిపోయేలా చేస్తుంది. కృష్ణుని మర్చిపోయేలా చేస్తుంది. మనం అందరం కూడా మిథ్యాగర్వంతో మనం అందరం కూడా ఎవరికి వాళ్ళమే స్వాములము, ఎవరికి వాళ్ళమే గొప్పవాళ్ళము అని చెప్పుకునేటువంటి స్థాయికి మనం వెళ్తున్నాం. అంటే మనం అందుకే ఒక పక్క చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నారు, ఈ భౌతిక విశ్వం అనేటువంటిది దుఃఖాలయము, ఏది సరైనది కాదు కదా, ఏది సరైనది కాదు. మరి అలాంటప్పుడు ఇలాంటి దుఃఖాలయాన్ని అంత పర్ఫెక్ట్ దుఃఖాలయం లాగా తయారు చేశారు కృష్ణుడు. దుఃఖాలయాన్ని కూడా పర్ఫెక్ట్ దుఃఖాలయం లాగా తయారు చేశారు. ఇంపర్ఫెక్ట్ గా సృష్టించేశారు కృష్ణుడు, పర్ఫెక్ట్ గా సృష్టించారు ఇంపర్ఫెక్షన్ ని. ఓకే, సో అది ఎంత అంటే ఇది ఇలా ఫంక్షన్ చేయాలి అంటే అది అలానే ఫంక్షన్ చేస్తుంది. అంత 100% అలానే ఫంక్షన్ చేసే విధంగా సృష్టించడం అనేటువంటిది మనలాంటి వాళ్ళకి చేత కాదు. ఓకే, ఒక సైంటిస్ట్ కూడా ఏదైనా ఒక వస్తువుని కనిపెడితే అందులో ఏవో ఒక చిన్న లోపాలు ఉంటాయి కదా. సో కానీ కృష్ణుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏ లోపము ఉండదు. ఈ సృష్టి ఇలానే ఫంక్షన్ చేయాలి అని అనుకున్నారు, అలానే ఫంక్షన్ చేస్తుంది ప్రస్తుతం. ఎలా? మాయ ప్రభావం తీవ్రంగా మన మీద ఉండేలాగా కదా. మనందరినీ ఒక 3 రోజులు గ్యాప్ లేకుండా ఆధ్యాత్మికంగా ఉండేలాగా ఒక ఏర్పాటు చేసిన
4వ రోజు బయటకు వచ్చి మాయలోనే ఉంటాం కదా. ఏం చేసాం మనం మధురై వెళ్ళాం, 3 రోజులు మధురైలో ఉన్నాం. 4వ రోజు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది మన పరిస్థితి? అక్కడ మనం జైల్లో పెట్టినట్టుందా? 3 రోజులు మనం జైల్లో ఉండొచ్చామా? లేదు ప్రభుజీ, చాలా అస్సలు ఫ్రీగా లేదు భక్తుల ప్రభుజీ. మధ్య ఉన్నాం. భక్తుల మధ్య ఉన్నాం. అక్కడ మనకి వేరే ప్రపంచం గుర్తు రాలేదు, ఏం గుర్తు రాలేదు ప్రభు. గుర్తు రాలేదు కదా, కుటుంబ సభ్యులు కూడా గుర్తు రాలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు పోతే పోయింది యోగమాయలు ఉన్నాయి, ఇక్కడికి ప్రభుజీ. వచ్చాక మహామాయలు పడ్డట్టుంది ప్రభుజీ. నార్మల్ అయిపోయాం. అది భగవంతుడి యొక్క పర్ఫెక్ట్ సృష్టి అంటే అదనమాట. అంత పర్ఫెక్ట్ గా భగవంతుడు సృష్టించారు. ఓకే, కాబట్టి అది భగవంతుడి యొక్క అచించ దివ్య స్థితిని కలిగినటువంటి భగవంతుడికి వందనాలని తెలియజేస్తున్నారు. అంత గొప్పవాడు కాబట్టి ఆయన. అంటే నారదుడు ఏమీ గర్వాన్ని ప్రదర్శించలేదు. స్వయంగా భగవంతుడితోనే కీర్తింపబడిన, స్వయంగా భగవంతుడితోనే పూజింపబడిన, స్వయంగా భగవంతుడితోటే ప్రశ్నింపబడిన, తెలియని విషయాలు తెలుసుకోవాలని భగవంతుడే ప్రయత్నం చేస్తున్నా నారదుడు మాత్రం తన యొక్క నిజస్థితిని మర్చిపోలేదు. భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, భగవంతుడికి చేయాల్సినటువంటి ప్రార్థనల్ని ఆయన చేస్తున్నారు. నెక్స్ట్ 39వ శ్లోకం, సునీత కంఠం నేను మొదలు. జీవస్య యః సంసరతో విమోక్షణం జీవస్య యః సంసరతో విమోక్షణం న జానతో నర్ధవహాశ్చరీరతః న జానతో నర్ధవహాచ్చరీరతః లీలావతారైశ్వయసః ప్రదీపకం లీలావతారైః స్వయసః ప్రదీపకం ప్రజ్వాలయత్వా తమహం ప్రపద్యే. ప్రాజ్వాలయత్వా తమహం ప్రపద్యే. భావము: జీవుడు జన్మమృత్యు వలయములో చిక్కుబడిన వాడే తనకు మిక్కిలి కష్టమును కలగజేసేడు భౌతిక దేహము నుండి ముక్తినెట్లు పడేయగలదో ఎరగజాలుకున్నాడు. కాని దేవదేవుడు ఒక నీవు అనేక రూపములలో ఈ జగత్తులో అవతరించి లీలలను వనర్చుట ద్వారా దేదీప్యమానమగు నీ యశోదీపముతో ఆత్మపదమును చేసెదవు కనుక నేను నీకు శరణుజొచ్చుచున్నాను. భాష్యము: శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వివరించిరి. నారదుడు పలికెను: దేహాత్మ బుద్ధితో ప్రతి ఒక్కడు కోరికలచే నడుపబడుచు ఆ విధంగా జన్మమృత్యు వలయములో ఒక కొత్త దేహములను తయారు చేసుకొని చుండును. అటువంటి అస్తిత్వ భావంలో లగ్నమై జీవుడు భౌతిక దేహమనడి పంజరము నుండి బయటపడేటట్లు జరగకుండును. దేవా, నిర్హేతుకముకు కరుణచే నీవు అవతరించి ప్రకాశమానములు యశోపూర్ణములు నాకు దివ్యలీలను ప్రదర్శింతువు కనుక నీకు వందనములను కావించుడు తప్ప నేను చేయగలిగింది వేరొకటి లేదు. దేవా, నీవు దేవదేవుడువు, పరబ్రహ్మవు. సాధారణ మానవునిగా నీ లీలలు వేరొక చతురముకు సాధనము. అది అచ్చము నటుడు తన స్వరూపమునకు భిన్నమైన పాత్రలను పోషించుడి రంగస్థలము పైన నాటకము వంటిదే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనకి మొదటి శ్లోకంలో వస్తుంది అనుకుంటా ఒక చోట ఇక్కడ కదా, నటో నాట్యధరో అని కృష్ణుడిని కీర్తించడం జరుగుతుంది కదా. అంటే రంగస్థలం మీద నటన చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ముందు వేషం మార్చుకుంటాడు. పాత్రకి ఎలాంటి వేషం అవసరం అవుతుందో అలాంటి వేషం వేసుకుంటారు కదా. ఆ రంగస్థలం మీద నిలబడి ఆయన నాటకం చేస్తున్నంతసేపు మనకి ఆ వ్యక్తి కనపడ్డు, ఆ పాత్రే కనిపిస్తుంది కదా. ఆ పాత్రలో ఆయన ఎలా యాక్షన్ చేయాలో అలానే యాక్షన్ చేస్తారు. ఒకవేళ ఒక విలన్ చూసామనుకోండి, ఆ విలన్ ని మనం ఆ రంగస్థలం మీద చూసినంతసేపు మనం ఆ విలన్ పట్ల మనకి ఒక ఒక రకమైనటువంటి నెగిటివ్ చెడు అభిప్రాయం ఉంటుంది. సో ఎందుకు వీడు బతుకున్నాడు, వీడు చంపేయాలి హీరో వచ్చి అని అనుకుంటాం కదా. అదే వ్యక్తి ఆ రంగస్థలం దిగి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, తన మీద ఉన్నటువంటి వేషాన్ని తీసేసి మన దగ్గరికి వచ్చారు అనుకోండి, అప్పుడు కూడా మనకు అలాంటి భావం ఏముంటుంది? అంటే ఆ పాత్ర పోషణ అంత 100% గా కరెక్ట్ గా చేశాడు అనుకోండి ఒక వ్యక్తి. ఇప్పుడు మనకి సినిమా యాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరిలో అందరూ గొప్ప వాళ్ళని నేను చెప్పను, కానీ చాలా మంది గొప్పగా నటన చేస్తారు. ఎలా చేస్తారు? ఆ పాత్రలో వాళ్ళు కనపడరు, పాత్రే కనిపిస్తుంది మనకి, అలా చేస్తారు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా యాక్షన్ చేస్తారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా వాళ్ళు వేషధారణ వేస్తారు. ఒక్కొక్క రకంలో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర.
మనం ఒక సినిమా చూసినప్పుడు 2 గంటల సేపు సినిమా చూసినప్పుడు, ఆ 2-2.5 గంటల సేపు సినిమా చూసినప్పుడు మనకి ఇంతకు ముందు కూడా మనం అదే హీరో చేసినటువంటి సినిమా చూసి ఉన్నా కానీ ఆ పాత్ర మనకు గుర్తురాదు, లేదా ఆ పాత్ర కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాడని మనం అనుకో, దేనికి దానికే. ఓకే, అంటే ఆ 2 గంటల సేపు నటన చేసినప్పుడు ఆ నటనలో ఆ వ్యక్తిని ఆ పాత్రలోనే చూస్తాం మనం. అలా చూడాలి అని అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పగా నటించాలి. ఉం? నటించకపోతే రెండోసారి ఆయన సినిమా చూసినా మనం పో కదా, ఈ వేస్ట్ సినిమాలే అనుకుంటాం, బాగా నటన చేయలే అని. మరి భగవంతుడు కూడా అనేక సందర్భాలలో అనేక సార్లు అవతరిస్తూ ఉన్నారు భూమి మీద. మరి ఈ భూమి మీద అవతరించినప్పుడు ఏ విధంగా అయితే రంగస్థలం మీద నటుడు పాత్రలు పాత్రలు వేయడం కోసం ఏ విధంగా అయితే ఆయన వేషాలు మారుస్తున్నారో, ఆ విధంగా భగవంతుడు కూడా అనేక సందర్భాల్లో అవతరించి ఆ అవతరణ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన కూడా లీలలు చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ నటుడు పాత్ర పోషించడం యొక్క ముఖ్య ఉద్దేశం డబ్బు సంపాదన కావచ్చు, కానీ భగవంతుడు ఇలా మరి అవతరించి లీలలు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పరిత్రాణాయ భక్తులను సాధూనాం ఉద్ధరించడం వినాశాయ చ కోసం దుష్కృతాం ధర్మ సంస్థాపన. సాధువులను యాక్చువల్గా భగవంతుడు ఈ భౌతిక సృష్టిని చాలా గొప్పగా సృష్టించారని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అంత గొప్పగా సృష్టింపబడినటువంటి ఈ భౌతిక సృష్టిలోకి వచ్చినటువంటి మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలనే మనం గుర్తించనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. ఏంటి మనం అనుభవిస్తున్నటువంటి కష్టం? జన్మ మృత్యు జన్మ జర మృత్యు జరా వ్యాధి. ఉమ్, జన్మ మృత్యు జరావాది అనేటువంటి వలయంలో చిక్కుకుపోయాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. ఉమ్, సో భవిష్యత్తులో చనిపోతాము అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు తెచ్చుకోవట్లేదు ఇప్పుడు మనం అందరం ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేస్తాము అనేటువంటి భయం కూడా మనకి ఇప్పుడు లేదు, అసలు ఆలోచన కూడా మనకి లేదు. దీనికి కారణం భగవంతుడు యొక్క మాయ ప్రభావం. భగవంతుడు సృష్టించినటువంటి మాయ యొక్క ప్రభావం అంత స్ట్రాంగ్ గా మన మీద పనిచేస్తుంది. ఎవరైనా మన చుట్టాలలోనే ఎవరైనా చనిపోతేనో, లేదంటే మనకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, మనకి దగ్గరగా బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతేనో కూడా ఆ క్షణానికి వస్తుంది మనకి రియలైజేషన్, అబ్బా ఎంత గొప్పగా బతికినోడు ఎలా చచ్చిపోయాడో చూడండి అని అనుకుంటాం. అంతే, ఆ క్షణానికి వస్తుంది. ఉం? ఎంతో సాధించాడు, ఏదో చేశాడు, ఏం తీసుకుపోయాడు అని అనుకుంటాం. రేపటి నుంచి ఇప్పటి వరకు సాధించింది ఏది వీడిది కాదు, ఈ శరీరాన్ని కాదు. దీన్ని అనుభవించే వాళ్ళు ఎవరో ఇప్పుడు కదా, భవిష్యత్తులో ఎవరు అనుభవిస్తారో వీడు సంపాదించింది. అప్పుడు మనకు కొంచెం వైరాగ్యం వస్తుంది, ఇలా ఉండకూడదు, ఇంత సంపాదించినా ఏం తీసుకెళ్ళాడు, అంత సంపాదన కోసం లేకపోతే దాని అలాంటి వాటి కోసం ఎందుకు తప్పులు చేయాలి, ఎందుకు మోసాలు చేయాలి, ఎందుకు ఇలా చేయాలి అలా చేయాలి అని అప్పుడు మనకు కొంచెం వైరాగ్యం వస్తుంది. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలో ఉన్నంతసేపే వస్తుంది ఆ వైరాగ్యం, శ్మశానం నుంచి బయటికి రాగానే మర్చిపోతాం మళ్ళీ మనం. శ్మశానం నుంచి బయటికి రాగానే మర్చిపోతాం కదా. అంటే ఆ మాయ యొక్క ప్రభావం ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడండి. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రంలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. అందుకనే భగవంతుడు అప్పుడప్పుడు ఇలాంటి వైరాగ్యం అనేటువంటిది కలిగించి మనకి గుర్తు తెస్తుంటారు. ఒకవేళ అది మనం గుర్తు తెచ్చుకొని ఆ గుర్తు తెచ్చుకున్నటువంటి విషయాన్ని మనం మధ్య మధ్యలో ధ్యానిస్తూ మన యొక్క జీవితాన్ని కనుక మార్చుకుంటే మన యొక్క గమ్యం వేరుగా ఉంటుంది. కానీ అప్పుడే మర్చిపోయాం అనుకోండి, అది మన దురదృష్టం. ఇలాంటి వాళ్ళ కోసం భగవంతుడు ఏం చేస్తున్నారు? అవతరించి లీలలు చేసి మనల్ని ఆయన పట్ల ఆకర్షితులయ్యేలా చేసి ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తున్నారు మన కోసం. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రం నుంచి మనల్ని బయటపడేసేటువంటి ప్రయత్నం భగవంతుడు లీలావతారాలుగా వచ్చి చేస్తున్నారు. భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి కదండి. పురుషావతారం, తర్వాత లీలావతారాలు, గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, ఇలా అనేక రకాల అవతారాలు ఉన్నాయి. ఇట్లా లీలావతారాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు వచ్చి లీలలు చేసి ఆ లీలలకి అపవిత్రుడైనటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పవిత్రులుగా మారడానికి ఒక అవకాశాన్ని కల్పించడం కోసం భగవంతుడు వచ్చి లీలలు చేస్తున్నారు. ఓకే, మనందరినీ ప్రభావితం చేయడానికి భగవంతుడు లీలలు చేస్తున్నారు. అలాంటి నీకు
నేను కూడా శరణు చూస్తాను. అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ నన్ను అడిగావు, నా ద్వారా తెలుసుకుంటున్నావు అని అంటే లీలలో భాగం. భగవంతుడు అవతరించి ఏం చేసినా లీలే కదా. సో కాబట్టి అంత మాత్రం నేనేం గొప్పడు కాదు. నేను నీకు నమస్కారం తెలియజేస్తున్నాను. నువ్వు లీలలో భాగంగా నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు చెప్తాను. ఓకే. సో అది శ్రీకృష్ణుడికి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక అంశం. నెక్స్ట్ 40వ శ్లోకం. ఉమాపతి ప్రభు. అథాప్యాశ్రావయే బ్రహ్మా నరలోకా విడంబనం అతాప్యాశ్రావయే బ్రహ్మ నరలోకా విడంబనం రాజ్ఞా ప్రేతృష్వ శ్రేయస్య భక్తస్య చ చికీర్షితం. రాజ్ఞః రాజ్ఞః ప్రేతృష్వ శ్రేయస్య రాజ్ఞః పేతృస్య శ్రేయస్య భక్తస్య చ చికీర్షితం. చికీర్షితం. మానవ పాత్రను పోషించుచున్నట్టి ఓ పరమా సత్యమా, నిన్ను నీ మేనత్త కుమారుడు భక్తుడునైన ధర్మరాజు ఏం చేయగోరుచున్నాడో నీకు తెలిపేదను. హరే కృష్ణ. మానవ పాత్రను పోషించుచున్నటువంటి ఓ పరమసత్యమా. అంటే భగవంతుడు పరమసత్యం అంటే ఏంటి? పరమసత్యం అంటే ఏంటి? పరమసత్యం దేవాదేవుడే శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే పరమసత్యము అంటే ఎప్పటికీ మారనటువంటి నిజం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్తాం, ఒక సందర్భంలో అది నిజం అవుతుంది, ఇంకొక సందర్భంలో అది నిజం కాదనుకోండి, దాన్ని పరమసత్యం అంటామా? అనం ప్రభుజీ. అట్లానే సంతోషం కూడా అంతే. పరమ సంతోషానికి సంతోషానికి మధ్య తేడా కూడా అదే. సంతోషము ఒక విషయము ఒక వ్యక్తికి సంతోషం అనిపిస్తుంది, అదే విషయము ఇంకొక వ్యక్తికి కూడా సంతోషం అనిపిస్తుందా? అనిపించకపోవచ్చు. ఓకే. ఇప్పుడు మంజులత మాతాజీకి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మంజులత మాతాజీకి ఆనందంగా ఉంటుంది, కానీ మంజులత మాతాజీ కొలిక్కి ఆనందంగా ఉంటుందా? ప్రమోషన్ వచ్చింది కదా, అదే విషయం మంజులత మాతాజీకి ఆనందం కలిగిస్తే ఇంకొకరికి ఎందుకు ఆనందం కలిగించట్లేదు? పరమసత్యం ప్రభుజీ. అందరికి ఆనందం కలిగిస్తే పరమసత్యం. అందరికీ ఆనందం కలిగిస్తే అది పరమ ఆనందం. ఓకే. ఆనందం వేరు, పరమానందం వేరు. ఒక విషయం ఇక్కడ ఉన్నటువంటి 55 మందికి ఆనందం కలిగింది అనుకోండి, అది పరమానందం. లేదు ఒకళ్ళకి ఆనందం కలిగి 40 మందికి బాధ కలిగింది అనుకోండి, అది పరమానందం అవ్వదు. సత్యం కూడా అంతే, పరమసత్యం కూడా అంతే. ఒక సందర్భంలో నిజం, ఒక సందర్భంలో సత్యం, ఇంకొక సందర్భంలో అదే విషయం కరెక్ట్ కాదు. ఓకే. ఒకళ్ళ దృష్టిలో కరెక్ట్, ఇంకొకళ్ళ దృష్టిలో అదే విషయం రాంగ్. అది పరమసత్యం అవ్వదు. పరమసత్యం ఎప్పుడు అవుతుంది? అది ఏ ఏ విషయంలో, ఏ సందర్భంలో అయినా, ఎవరి దృష్టి అయినా అది సత్యం సత్యమే. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి నిజం ఎవరు ఏం మాట్లాడినా ఆ నిజం మారదు. శ్రీకృష్ణుడు పరతత్వము అనేటువంటి విషయము పరమసత్యం. ఓకే. అంటే మానవుడుగా అవతరించి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే అని చెప్తున్నాడు, పరమసత్యం అని చెప్పి. ప్రస్తుతం నువ్వు మానవ పాత్రను పోషిస్తున్నంత మాత్రం నువ్వు మానవుడు అయిపోలేదు, నువ్వు నిజంగా దేవుడివే అని చెప్పాలి అని అంటే ఇండైరెక్ట్ గా, అంటే షార్ట్ కట్ గా చెప్పడం, పరమసత్యము నువ్వు మానవ పాత్ర పోషిస్తున్నప్పటికీ నీ నిజం మారలేదు. ఏంటి నిజం? కృష్ణుడికి సంబంధించిన నిజం దేవాది పరతత్వము. అంటే పరతత్వం మానవ పాత్ర అంటే ఇప్పుడు నేను పరతత్వానా? కాదు కదా. మీరు పరతత్వమా? కాదు కదా. భౌతిక విశ్వానికి చెందినటువంటి వాళ్ళం, మన శరీరం భౌతిక విశ్వానికి చెందింది, మనము ఆధ్యాత్మిక విశ్వానికి చెందినటువంటి వాళ్ళం. మనము జీవులము, మనము భగవంతుడి యొక్క అంశలము, సేవకులం. ఇది సత్యం. కానీ భగవంతుడికి సంబంధించినటువంటిది పరమసత్యం, శాశ్వతమైన సత్యం, శాశ్వతమైన సత్యం. అంటే దేశ కాలమాన పరిస్థితుల్లో మారనటువంటి సత్యం, అది పరమసత్యం అది చెప్తున్నారు అనమాట. ఓకే. సో పరమసత్యమైనటువంటి నీవు నన్ను అడిగావు, నీ మేనత్త కుమారులు భక్తులు అయినటువంటి ధర్మరాజు ఏం చేస్తున్నాడో నేను నీకు తెలియచేస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ 41. రమ్య మాధయ్య ఉన్నారా?
యక్షతి త్వాం మకేంద్రేణ రాజసూయేన పాండవః. యక్షతి త్వాం మకేంద్రేణ రాజసూయేన పాండవః. ఆరమేశ్చ కామో నృపాత్ ఇస్తద్భవానను మోదతాం. ఆరమేష్య కామో నృప పతి సద్భవాననుమోదతం. ఏకఛత్రాధిపత్యమును కోరిన వాడై ధర్మరాజు రాజసూయ మహాయజ్ఞముతో నిన్ను అర్చింప కోరుచున్నాడు. నీవు అతని యత్నమును అనుమతింపవలసినది. భాష్యంపై శ్రీల ప్రభుపాద. ధర్మరాజు ఇచ్చట పారమేష్ట కామ అంటే పారమేష్టమును కోరిన వాడే అని వర్ణింపబడింది. పారమేష్ట అను పదమునకు ఏకఛత్రాధిపత్యమని భావము. అది సర్వుల కన్నను ఉన్నతుడైన భగవంతుని కూడా సూచించును. కనుక శ్రీల ప్రభుపాదులు నారదముని సందేశం ఈ విధముగా వివరించిరి. శ్రేయోభిలాషి పాత్రలో నీవు నీ మేనత్త కుమారుడైన పాండవుల గురించి అడిగితివి కనుక వారి ఉద్దేశమును గురించి నేను నీకు తెలిపెదను వినుము. సర్వోన్నత లోకమైన బ్రహ్మలోకంలో సంప్రాప్తమయ్యేటి సమస్త భౌతిక ఐశ్వర్యములను ధర్మరాజు కలిగి ఉన్నాడని నేను తొలుత తెలుపగోరెదను. అతడు పొందగోరడి భౌతిక ఐశ్వర్యము లేనే లేదు. అయినను కేవలం నీ సాంగత్యమును పొందుటకు నిన్ను ప్రసన్నం చేయుటకు మాత్రమే అతడు రాజసూయ యజ్ఞమును చేయగోరుచున్నాడు. నీ నిర్హేతుకమగు కరుణను వడియుటకై అతడు నిన్ను అర్చించగోరుచున్నాడు. కనుక అతని కోరికను తీర్చమని నిన్ను అర్థించెదను. పారమేష్ట్య అను పదము బ్రహ్మదేవుని పదమును కూడా సూచించును. కనుక పారమేష్ట్య అను పదమును శ్రీల ప్రభుపాదులు ఇచ్చట ధర్మరాజు శ్రీకృష్ణుని సాంగత్యమును కరుణను కోరుచున్నాడని సూచించుటకు మాత్రమే గాక అతడు స్వయముగా పారమేష్టమును అంటే బ్రహ్మదేవుని ఐశ్వర్యం కలిగి ఉన్నాడని సూచించుటకు ఉపయోగించిరి. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో నారదుడు ఇంకొక వార్త తీసుకొచ్చారు. అంటే శ్రీకృష్ణుడు సుధర్మ సభలో ఉంటే మొదట దూతల ద్వారా ఒక సందేశం వచ్చింది, ఇప్పుడు నారదుడి ద్వారా ఇంకొక సందేశం వచ్చింది. నారదుడి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి? పాండవులు రాజసూయ యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నారు. మామూలుగా అయితే ఎవరు ఏ భక్తుడు ఎవరు ఏ యజ్ఞం చేసినా కానీ యజ్ఞం యొక్క భోక్త ఎవరండి? కృష్ణ భగవానుడు. ఎవరు ఏ యజ్ఞం చేసినా కానీ ఆ యజ్ఞం ద్వారా కృష్ణుణ్ణి అర్చిస్తారు. ఓకే, ఎందుకంటే కృష్ణుడే పరమభోక్త కాబట్టి. మనం అనుకుంటాం మనం ఏ దేవీ దేవతను పూజిస్తున్నాము అని అనుకుంటాం, కానీ కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో? మీరు వెళ్ళి ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళి మోకరిల్లినా, మీరు ఏ దేవీ దేవత దగ్గరికి వెళ్ళి నమస్కరించినా, ఏ దేవీ దేవతకి వెళ్ళి పూజ చేసినా, ఏ దేవీ దేవతకి ఎలాంటి సత్కారాలు చేసినా, ఎలాంటి పండగ చేసినా, ఎలాంటి పూజ చేసినా పరోక్షంగా మీరు నన్నే పూజిస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్పారా భగవద్గీతలో? పరోక్షంగా మీరు నన్నే పూజిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. మరి ఇంకేంటి ప్రాబ్లం? మీరు చెప్పిందే చేస్తున్నాం కదా మేము. కృష్ణుడే మీరు పూజించమని చెప్తున్నారు, మళ్ళీ కృష్ణుడే చెప్పారు ఏ దేవీ దేవతకు పూజించినా కానీ దాని యొక్క ఫలితం నాకే వస్తుంది అని. మరి ఇంకేంటి ప్రాబ్లం? పూజించే వాళ్ళని పూజించనియచ్చు కదా. ప్రత్యక్షంగా పూజిస్తే ఇంకా మంచిది కాబట్టి ఇది అవిద్య అవుతుంది దేవతాలోకాలకు వెళ్తారు. నన్ను కృష్ణుడు పూజిస్తే ఏం చెప్పారంటే గోలోకం. ప్రత్యక్ష పూజ పరోక్ష పూజ ఫలితాలు ఒకలాగా ఉండవు అని చెప్పారు. ఓకే, దేవీ దేవతలను పూజిస్తే దేవీ దేవతల లోకాలకు వెళ్తారు, యక్షరాక్షసులను పూజిస్తే యక్షరాక్షసుల లోకానికి వెళ్తారు, దెయ్యాల్ని భూతాల్ని పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్తారు, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తారు. నన్ను పూజిస్తే నా లోకానికి వస్తారు. ఏంటి మరి తేడా? నా లోకానికి ఇతర లోకానికి తేడా ఏంటి? ఇది శాశ్వతమైన లోకం ప్రభు, శాశ్వతమైన భగవద్ధామం, కృష్ణు శాశ్వతమైన యొక్క ధామానికి వెళ్తే ఇంకా నో రిటర్న్, జన్మ మృత్యు జరావలియాల పడక, నో రిటర్న్, నో జన్మ నో మృత్యు. ఓకే, కానీ మిగిలిన లోకాలు అలా కాదు. ఇంతకుముందు చెప్పిన లోకాలు దేవీ దేవతల లోకాలు కానీ, పితృలోకాలు కానీ, భూత ప్రేతాల లోకాలు కానీ, ఇతరుల లోకాలు ఏదైనా సరే అలా శాశ్వతమైనటువంటి లోకం కాదు. ఎక్కడికి వెళ్ళినా జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటుంది. చివరికి బ్రహ్మలోకంతో సహా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరోక్ష పూజ అనేటువంటిది మనకి ప్రత్యక్ష పూజ వల్ల కలిగినటువంటి లాభాలు ఫలితాలు అనేటువంటివి మనకు రావు. ఓకే, కాబట్టి మనం తెలివిగల వాళ్ళం అయితే
నిజంగా మన యొక్క పూజ ఫలితాన్ని మనం నిజంగా అనుభవించాలి అని అనుకుంటే ప్రత్యక్ష పూజ చేయాలి. ప్రత్యక్ష పూజ చేయడం అంటే విష్ణు భగవాన్ని ఆరాధించడం. కృష్ణుడిని ఆరాధించాలి దేవాది దేవుడుగా. మన యజ్ఞం యొక్క లక్ష్యం కృష్ణుడు అని మనం అనుకోవాలి. ఉం? మనం అనేక కోరికలతోటి యజ్ఞాలు చేస్తాం, అనేక దేవతలకు పూజలు చేస్తాం కోరికలతోటి. ఓకే, కృష్ణుడే ఆ కోరికలని ఆ దేవతల మాధ్యమం ద్వారా మనకి తీరుస్తారు. ఎందుకు? పరోక్ష పూజ చేస్తున్నాం కాబట్టి. అయితే మేము చేసిన యజ్ఞం వృధానా, మేము చేసిన ఆ తపస్సు వృధానా అంటే వృధా ఏం కాదు. మీరు ఏ కోరికతో చేస్తున్నారో ఆ కోరిక తీరుతుంది, కానీ ఆ కోరిక తీరటానికి కూడా వెనకాల కృష్ణుడి పర్మిషన్ ఉంటుంది. అంటే హిరణ్యకశిపుడు ఎంతో గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి బ్రహ్మదేవుడి ద్వారా అమరుడు అవ్వాలి అనేటువంటి వరాన్ని పొందినా కానీ, బ్రహ్మదేవుడు ఆ వరాన్ని హిరణ్యకశిపుడికి ఇచ్చినా కానీ వెనకాల కృష్ణుడు శాంక్షన్ చేశారు. ఓకే, స్వయంగా బ్రహ్మదేవుడే ఒప్పుకున్నారు ఈ మాటని. నేనెవరు వరం ఇవ్వడానికి? నువ్వు నన్ను అడిగావు, కృష్ణుడు నన్ను నియమించాడు, కృష్ణుడు ప్రతినిధిగా నేను నీకు ఆ వరం ఇస్తాను అని చెప్తారు కదా. కృష్ణుడు అంటే శివుడిచ్చినా బ్రహ్మిచ్చినా ఏ దేవీ దేవత ఇచ్చినా కానీ కృష్ణుడు ప్రతినిధిగా ఇచ్చేవాళ్లే వాళ్ళంతా. వరం ఇచ్చినటువంటి వాళ్ళు గర్వితులైపోయి నా అంత గొప్పవాళ్ళు లేడు, నేనే వరం ఇవ్వగలను అనేటువంటి భావనలో వాళ్ళు లేదు. నేను భగవంతుడి సేవ, భగవంతుడు నన్ను ఈ సేవలో నియమించారు, మూర్ఖులు నా కోసం పూజ చేస్తారు, ఆ మూర్ఖులకి వాళ్ళకి కావాల్సిన కోరికలను తీర్చాలి అని నన్ను నియమించారు కాబట్టి నేను ఆ సేవ చేస్తాను అని వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఓకే, ఆ దేవీ దేవతల యొక్క సేవలు అలా చేస్తున్నారు. కాబట్టి ధర్మరాజు ఒకవేళ రాజసూయ యజ్ఞం చేయబోతున్నారు అని అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ ధర్మరాజు చేసేటువంటి రాజసూయ యజ్ఞానికి భౌతికమైనటువంటి కోరికలతో చేసేటువంటి దేవీ దేవతల కోసం చేసేటువంటి యజ్ఞాలకి తేడా ఒకటి ఉంది. ధర్మరాజు కూడా కోరికతోటే యజ్ఞం చేస్తున్నాడు. ఏంటి కోరిక? ఏకఛత్రాధిపత్యంగా ఆయన చక్రవర్తి కావాలి అనే కోరిక. ఓకే, అలానే మనకు కూడా ఎన్నో కోరికలతోటి మనం కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాం. ఆ యజ్ఞాలు యాగాలు స్వయంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి కోసం చేస్తున్నామా లేదా అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. వాళ్ళు ఏదో చెప్తారు, ఓకే, పుత్రకామేష్టి యజ్ఞం అని, లేకపోతే అందమైన భార్య రావాలని యజ్ఞం అని, లేకపోతే అందమైన భర్త రావాలని యజ్ఞం అని, లేకపోతే సంపదలు బాగా సృష్టించాలి అని యజ్ఞం అని, ఇంకేదో ఏదో ఏదో రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాం మనం అందరం కూడా కదా. ఇవన్నీ యజ్ఞాలు ఎవరికి చేస్తున్నాం మనం అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఒక బ్రాహ్మణుడు చెప్పాడు, మనం చేస్తాం, అంతవరకే మనకు తెలుసు. అది ప్రత్యక్ష పూజ పరోక్ష పూజ కూడా మనకు తెలియదు. అయితే ఆ కోరికలతో వాళ్ళు చేసేటువంటి యజ్ఞము, మరి చక్రవర్తి కావాలి అనేటువంటి కోరికతో ధర్మరాజు చేసేటువంటి యజ్ఞము ఒకటి కాదు. ఎందుకంటే చక్రవర్తి కావాలి అనేటువంటి కోరిక ధర్మరాజుకి ఉన్నప్పటికీ ఆయన యజ్ఞం యొక్క లక్ష్యము శ్రీకృష్ణుడు. కృష్ణుడిని పూజించాలి అని అనుకున్నారు. ఓకే, అందుకనే ధర్మరాజు యొక్క యజ్ఞం చాలా గొప్పది, కోరికతోనే యజ్ఞం చేస్తున్నారు. అయితే వాళ్ళ మీద కరుణించి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికను తీర్చు అని నారదుడు సిఫార్సు చేస్తున్నారు. ఓకే, నారదుడు రికమెండేషన్ పంపించేశారు. అంటే కృష్ణుడు పాండవులకి వరం ఇవ్వాలన్నా కానీ నారదుడు రికమెండేషన్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, భగవంతుడి నుంచి భక్తుడు ఏదన్నా పొందాలి అని అంటే ఇంకొక భక్తుడు రికమెండ్ చేయాలి. ఇంకొక భక్తుడు రికమెండ్ చేయకపోతే గురువు కూడా దీక్ష ఇవ్వరు కదా. కాబట్టి నాకు గురువు వచ్చేసాడు, లేకపోతే నాకు ఇంకెవరు అవసరం లేదు అని అనుకుంటే మూర్ఖత్వం. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనం భక్తుడి మాధ్యమం ద్వారానే వెళ్ళాలి. మనం యాక్చువల్గా గురు మహారాజ్ ఒక విషయం చెప్పారు మొన్న ఒక క్లాస్ చెప్తున్నప్పుడు. మనం అందరం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయంలో మదురైలో ఒక క్లాస్ చెప్పారు గురు మహారాజ్. చెప్తున్నటువంటి క్లాస్లో ఒక అంశం, మనం అందరం ఎలా ఉండాలి అని అంటే ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు మనం అందరం కూడా పురోగమించాలి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పురోగమించాలి అని అనుకుంటే అనుకున్నవాడు పురోగమించలేడు, వాడిని ఫాలో అయ్యేవాడు పురోగమించలేడు. ఓకే ఓకే దానికి ఉదాహరణ ఏం చెప్పారు? అంటే ఒక ఎత్తైన గోడ ఎక్కాలనుకోండి. ఓకే, పైనగా ఎక్కాలంటే కింద ఉన్నోడు ఎక్కాలంటే వీడికంటే పైన ఉన్నోడు కాళ్ళు వీడి పట్టుకోవాలి, ఆ పైన ఉన్నోడు కాళ్ళు ఇంకొకటి పట్టుకోవాలి, ఆ పైన ఉన్నోడు కాళ్ళు ఇంకొకటి పట్టుకోవాలి. అట్లా చాలా ఎక్కాలి అని అంటే ఒకళ్ళొకళ్ళు కాళ్ళు పట్టుకోవాలి. మధ్యలో ఎవరైనా ఒకళ్ళు
వీడి కాళ్ళు నేను పట్టుకునేది ఏంట్లే అని వదిలేసాడు అనుకోండి, పడిపోతారు ప్రభుజీ. చేరుకోలేరు ప్రభు. పడిపోతారు కదా ప్రభుజీ. వాడు వాళ్ళతో పర్వాలేదండి, పాటు మిగిలిన వాళ్ళు కూడా వాడు చేరుకోలేదు పర్వాలేదు, వాడి కర్మ అది. కానీ వాడిని పట్టుకోలేం కదా ఎస్ ప్రభుజీ. మనం అందరం కూడా పడిపోతాం. కాబట్టి గురుముఖరాజు మనం చేరుకోవడం కోసం మనం మనం ఎవరు గట్టి మనం పట్టుకోవాలి కదా. ఆ పై వాడిని గట్టిగా ఎవరు పట్టుకుంటారో అలాంటి వాడిని మనం పట్టుకోవాలి. కాబట్టి మనం ఎవరినైతే గురువుగా ఎంచుకుంటున్నామో, మనం ఏ భక్తు యొక్క సాంగత్యాన్ని అయితే మనం ఎంచుకుంటున్నామో ఆ భక్తుడు దృఢంగా కృష్ణ భక్తిలో ఉండడా లేదా అని చూసుకోవాలి. వాడు అలా చేతులు వదిలేసేవాడు అనుకోండి, ఏమైపోతుంది? అందరూ పడిపోతారు ప్రభు. మనం అందరం కూడా వదిలేయకుండా గట్టిగా పట్టుకున్నాం. అవును ప్రభుజీ. మనం ఎంత గట్టిగా పట్టుకున్నా మనం కిందికే వచ్చాం. కాబట్టి మనం ఎవరిని పట్టుకున్నాము అనేటువంటి విషయంలో మనం విచక్షణ చూపించాలి. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోకూడదు. మనం ప్రస్తుతం పట్టుకొని ఉన్నాడు అనుకున్నటువంటి వ్యక్తులను పట్టుకుంటున్నాము, వాడు ఎంత గట్టిగా పట్టుకున్నాడో మనకి తెలియదు. కానీ కొంతమంది దురదృష్టవంతులు ఏ ఆసరా లేనటువంటి వ్యక్తుల కాళ్ళు పట్టుకుంటున్నారు కదా. కాబట్టి భక్తుల యొక్క సహాయము అనేటువంటిది లేకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేము. భక్తుల సహాయం లేకుండా భగవంతుడి కరుణను కూడా పొందలేము. ఓకే, అనేక సందర్భాలు ఉన్నాయి. ఒక భక్తుడు రికమెండ్ చేశాడు అని భగవంతుడు ఏమీ ఆలోచించకుండా వాళ్ళకి ముక్తి కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో సో ధర్మరాజు గురించి ఇప్పుడు నారదుడు తెలియచేస్తున్నారు. నువ్వు వాళ్ళ మీద కరుణ చూపించు, వాళ్ళ మీద కృప చూపించు. ఓకే, నీకోసం వాళ్ళు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు, రాజసూయ యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ రాజసూయ యజ్ఞం సక్సెస్ అవ్వాలని, ఆ రాజసూయ యజ్ఞం సక్సెస్ అవ్వడం వల్ల ధర్మరాజు ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తిగా ఆయన మారిపోయేటువంటి ఒక వరాన్ని నువ్వే ప్రసాదించాలి అని ఆయన చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. రాజసూయ అన్న అశ్వమేధ యజ్ఞం అన్న ఒకటేంటి ప్రభుజీ? లేదు మాతాజీ, రెండు వేరు. అశ్వమేధ యజ్ఞం వేరు, రాజసూయ యజ్ఞం వేరు. నెక్స్ట్. ఓకే, 9 దాటిపోయింది, ఆపుదాం మాతాజీ. నెక్స్ట్ కృష్ణుడు ఏం చేస్తారు చూద్దాం. ఇప్పుడు కృష్ణుడి దగ్గర 2 సందేశాలు ఉన్నాయి. ఒకటి, నన్ను కాపాడు, నీ మీదనే ఆధారపడి ఉన్నాము అని రాజులు పంపించిన సందేశం. ఇంకొకటి, నేను రాజు కావాలనుకుంటున్నాను, నేను చక్రవర్తి కావాలనుకుంటున్నాను, నువ్వు నా మీద కరుణ చూపించు, నా యజ్ఞానికి రా అని చెప్పినటువంటి సందేశం అవుతుంది. ఓకే, నీకు పూజ చేస్తాను, నా దగ్గరికి రా అని ఒకళ్ళు అడుగుతుంటే, నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను ఆదుకో అని ఇంకొకళ్ళు అడుగుతున్నారు. ఓకే, సో మరి వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్తారు కృష్ణుడు? రెండింటి లక్ష్యం ఒకటే ప్రభు. కోరికలు తీరుస్తారు. ఓకే, రేపు చూద్దాం ఎవరి దగ్గరికి వెళ్తారో కృష్ణుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సస్పెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే రామ హరే రామ 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 ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభు.